ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, స్వామికి ఎన్నో సేవలుండగా ఈ ఊంజల్ సేవా కార్యక్రమాన్ని ఎందుకు చేయాలి, అలాగే అన్నమాచార్యుల వారు ఈ యొక్క ఊంజల్ సేవ గురించి ఏం చెప్పారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు వీడియోలో ఏంటంటే, స్వామివారి యొక్క ఊంజల్ సేవను వీక్షిస్తూ నేను చెప్పే ఈ యొక్క విషయాన్ని గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. అయితే అన్నమాచార్యుల వారు ఈ యొక్క ఊంజల్ సేవ గురించి చాలా విశేషంగా చెప్పడం జరిగిందండి. అవేంటిదనేది తెలుసుకుందాం ముందుగా. అయితే ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు కూడా సాయంత్రం సంధ్యావేళలో ఈ యొక్క సహస్ర దీపాలంకరణ సేవ అనే పేరిట చేస్తూ ఉంటారు తిరుమలలో. ఈ సహస్ర దీపాలంకరణ సేవ అంటే 1008 దీపాలు. ఆ 1008 నామాలకు గుర్తుగా, స్వామివారి యొక్క నామాలకు గుర్తుగా ఆ 1008 దీపాలు వెలిగించి ఆ యొక్క ఊంజల్ సేవా కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. అలాగే ఆ ఉయ్యాలని ఇలా పేర్కొన్నారండి అన్నమాచార్యుల వారు. ఆ యొక్క ఉయ్యాలకు కూడా మంచిగా ఒక ఇదిగా చెప్పారు మనకి. అంటే ఆ ఉయ్యాల సేవ దర్శనం చేసుకోవటం వల్ల ఏం కలుగుతుందనేది చెప్తాం, వివరంగా చెప్పారు. ఇక్కడ స్వామివారికి మనకు ఉయ్యాలకు 4 గొలుసులు అయితే ఉంటాయి. మీ అందరూ కూడా గమనించారండి, 4 గొలుసులు అయితే ఉంటాయి. ఆ 4 గొలుసుల్ని వేదాలతో పోల్చారండి. రత్నాలతో కూడిన ఆ యొక్క వేదాలుగా అన్నమాచార్యుల వారు సంకీర్తనలో చెప్పారండి. వేదము నాదము స్వామివారికి తొట్లగా మారగా, వేదము నాదము ఏం చేశారంటండి, ఆ యొక్క పీటగా ఏర్పడినాయి అంట. ఉయ్యాల దేంతో నిలబడిందండి, ఉయ్యాల 4 వేదాలు, అక్కడ 4 వేదాలు ఆ యొక్క రత్నాలతో కూడిన గొలుసులుగా మారగా, అలాగే వేదము నాదము కలిసి స్వామివారికి చక్కగా మారిందంట. స్వామివారు నిలిచి కూర్చోవటానికి చక్కగా మారి ఈ ఉయ్యాల సేవను స్వామివారు స్వీకరిస్తూ ఉంటారట. అటువంటి గొప్పది ఈ ఊంజల్ సేవ కార్యక్రమం. అలాగే ఈ యొక్క సేవలో కనుక పాల్గొంటే ఆ 4 వేదాల యొక్క ఫలితం మనకు వస్తుంది. ఆ 4 వేదాలు చదవటం కాదు, మనకు ఆ యొక్క ఫలితం వస్తుంది అది చూస్తే. అలాగే ఆ యొక్క నాదము, ఆ యొక్క వేదనాదాలు కూడా ఏమవుతాయండి, ఉయ్యాలగా మారినాయి. అటువంటి వేదాన్నే 4 వేదాలని మనకు కోర్చుకుని స్వామివారి ఉయ్యాలలో ఊగుతున్నారు కాబట్టి ఆ వేద సారమంతా కూడా మనకి రావాలి అని. అలాగే స్వామివారు సేద తీరటం అంటారు. ఈ యొక్క ఉయ్యాలలో ఏంటంటే స్వామివారి యొక్క సేద తీరే కార్యక్రమం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం అలిసి తొలిసిన వారు మనం అలసిపోతే ఏముంటుంది, అబ్బా ఫ్యాన్ వేసుకుని కానీ ఒక ఉయ్యాలో కూర్చుని ఊగితే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది కదా. అలానే భగవంతుడికి కూడా అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఎప్పుడైతే మనకి ఇష్టమైన పని చేస్తూ ఉండగా వచ్చి ఎవరన్నా ఏదైనా అడిగితే ఇవ్వాలి అనిపించేస్తుంది. అంటే మనకి మనశ్శాంతిగా ఉందనుకోండి, ఫ్రీగా ఉంది, టెన్షన్ లేదు అనుకున్న సమయంలో మనం ఎవరు వచ్చినా ఏది అడిగినా కూడా ఇచ్చేస్తాం. అలాగే వెంకటేశ్వర స్వామి వారు కూడా అక్కడ స్వామివారు ఉయ్యాల ఊగుతూ ఉండగా ఆయన శాంతిమూర్తిగా ఉంటారు. అంటే తొందరగా అనుగ్రహించే స్వామిగా ఉంటారు. అలాంటి సమయంలో కనుక అంటే చిరాకు కానీ ఏమీ లేకుండా స్వామి ప్రశాంతంగా ఉయ్యాల ఊగే సమయంలో కనుక చల్లటి గాలి వేళలో ఊగుతున్న సమయంలో కనుక కోరుకుంటే ఆ కోరిక త్వరగా తీరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా స్వామివారికి ఆ యొక్క సేవ అయితే నిర్వర్తిస్తూ ఉంటారు. పూర్వం రాజులు కనుక ఉంటే, రాజులు కాలంలో అయితే అప్పుడు ఇట్లానే జరిగేది. రాజులకు కూడా ఉయ్యాల సేవ జరిగేదంటండి. అప్పట్లో రాజులు కూర్చుని ఈ యొక్క అంటే ఈ వేదమంత్రం ఉండేది కాదు, మ్యూజిక్ కానీ పాటలు కానీ పాడించుకుంటూ ఆ యొక్క సంధ్య వేళలో సేద తీరుతూ ఉండేవారట. అలాగే మనం కూడా ఈ యొక్క స్వామివారి యొక్క ఈ ఊంజల్ సేవా కార్యక్రమాన్ని స్వీకరించి చూసినా చాలు, ఆ యొక్క వేద సారం, ఫస్ట్ వేదాన్ని వినిపిస్తారు కదండి, వేదపారాయణాన్ని, అది విన్నా, లేదంటే ఆ తర్వాత వచ్చే పాటలో మైమరిచిపోయి మనం అలానే చూస్తుంటే స్వామి మనతో మాట్లాడినట్లుగా అనిపిస్తారు. ఆ ఊంజల్ సేవ కార్యక్రమం జరిగేంతసేపు కూడా మనం
జాగ్రత్తగా చూసినట్లయితే స్వామి మన తిరుమలలో మనతో మాట్లాడినట్టుగా ఉంటారు. అలాగే మీరు ఇంకోటి గమనించండి. వీడెప్పుడు చిరునవ్వు కంటే స్వామివారికి ఈ ఊంజల్ సేవా కార్యక్రమంలో జరిగేటప్పుడు నవ్వు అనేది రెట్టింపుగా ఉంటుంది. మీరు గమనించండి. నేను నేను చాలాసార్లు గమనించాను. మీరు కూడా ఈరోజు ప్రత్యేకంగా మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. స్వామివారిలో చిరునవ్వు మాత్రం ఇంకా ఎక్కువగా కనపడుతుంది. మీరు చూసినట్లయితే అంత అంత సంతోషంగా భావిస్తారంట ఆ ఊంజల్ సేవ కార్యక్రమాన్ని. అది మనందరం దర్శనం చేసుకోవటం ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంగానే నేను భావిస్తున్నాను. ఈ సేవలో మీరందరూ కూడా పాల్గొన్నారని, ప్రతి శుక్రవారమో శనివారమో ఊంజల్ సేవ కార్యక్రమాలు కంపల్సరీ వస్తాయండి. మీరు అవి మాత్రం ప్రతి వారం వచ్చేయండి. చూసుకుని తప్పకుండా ఈ 2 వీడియోలను కూడా మీరు చూస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ స్వామివారికి ఇక్కడ పంచహారతులు అయితే ఇస్తున్నాను చూడండి. పంచేంద్రియాలు అంటారు. అలాంటి ఆ ఇంద్రియాలతో కూడిని, అలాగే పంచభూతాలు నీరు, నిప్పు, గాలి ఇవి ఉన్నాయి కదండి. అవి వాటికి గుర్తుగా ఇచ్చే హారతిని ఈ పంచహారతి అంటారు. మళ్ళీ 27 నక్షత్రాల హారతి కూడా ఇస్తూ ఉంటారు. 27 నక్షత్రాలు అంటే అవి మనకు మంచి చేయ కోసం, మనకు మంచి కావాలని చెప్పి స్వామికి ఇస్తూ ఉంటాం. ఇక్కడ పంచభూతాలకు సాక్షిగా, పంచేంద్రియాలకు సాక్షిగా ఈ యొక్క హారతి ఇస్తాం వల్ల ఆ యొక్క పంచేంద్రియాలు కానీ ఆ యొక్క అనుగ్రహం మనకి ఉంటుందని చెప్పి పంచహారతలు ఇవ్వటం అయితే మొదలుపెట్టాను. ఆ తర్వాత స్వామివారికి ఏదో ఒక నివేదనగా పెట్టి, నివేదన తర్వాత స్వామివారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. మీరు కూడా వీక్షిస్తారని చెప్పి ఈ వీడియో పెట్టడం జరిగింది. తెలిసింది కదండి. ఆ యొక్క ఉయ్యాల సేవలో 4 వేదాలు ఉంటాయి. వేదము నాదము కలిపి పానుపై ఉండగా ఆ స్వామివారు ఆ ఉయ్యాలలో కూర్చుని మనందరికీ కూడా అనుగ్రహిస్తున్నారు. ఆ సమయంలో కనుక మనం ఈ యొక్క కోరికలు స్వామికి విన్నవించినట్లయితే శీఘ్రంగా తొందరగా తీరే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా ఊంజల్ సేవా కార్యక్రమంలో మీరు కూడా ఎప్పుడు పాల్గొంటారని నేను కోరుకుంటున్నాను. మీ యొక్క ఇంటి దగ్గర ఉన్న ఆలయాల్లోకి వెళ్ళి ఈ సేవను కనుక చేయకపోతే మీరు ఏదన్నా ఉంటే కనుక ఇచ్చి ఈ సేవను అక్కడ నిర్వర్తించండి. చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మీరు కూడా ఈ ఊంజల్ సేవ కార్యక్రమాన్ని వీక్షించాలని నేను కోరుకుంటున్నాను. ఉయ్యాల సేవ అంతగా స్వామివారిని తీసిన తర్వాత స్వామివారిని ఒక్కరిని అలా పెట్టి ఒక చిన్న వీడియో అయితే తీశానండి. చూడండి స్వామివారిని ఎంత బాగున్నారో కదండి. స్వామివారు చూసి దర్శనం చేసుకుంటారని ఈ వీడియో అయితే పెట్టాను. చూడండి ఆ స్వామివారి యొక్క చిరునవ్వులు కానీ, చక్కగా కుడి హస్తము ఎడమ హస్తము చూడండి ఎంత బాగున్నారో కదండి. స్వామివారు చూస్తుంటే చూడాలి అన్నట్లుగా అనిపిస్తున్నారు, చూస్తూనే ఉండాలని అన్నట్లుగా అనిపించారు. స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారిని దర్శనం చేసుకున్నారు కదండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.